సర్జరీస్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ రోజుల్లో ఏదో ఒక ఫేజ్లో మైనర్ సర్జరీస్ కానీ మేజర్ సర్జరీస్ కానీ ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే దీని తర్వాత మనం తీసుకునే డైట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని చాలామందికి తెలియదు. ఇది ఫర్దర్గా ఫ్యూచర్లో ఏ కాంప్లికేషన్స్ రాకుండా చేస్తుంది. అయితే ఇది వరకు రోజుల్లో చాలా బాగా పాటించేవారు. బట్ ఇప్పుడు అది సైంటిఫిక్ రీజన్స్ లేవు, ఇది అది అని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ ఏదన్నా తినేయచ్చు అని సజెస్ట్ చేస్తున్నారు. అయితే ఈరోజు మనం సర్జరీ తర్వాత మన బాడీలో ఎలాంటి ఫిజియలాజికల్ చేంజెస్, ఎలాంటి పెథలాజికల్ చేంజెస్ జరుగుతాయో చూస్తే మనం డైట్ ఎందుకు ఫాలో అవ్వాలి అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ పార్టమ్ కేర్ చూద్దాం. డెలివరీ సిజేరియన్ సెక్షన్ డెలివరీ అయిన తర్వాత ఎలాంటి డైట్ అనేది ఫాలో అవ్వాలి, లేదంటే జనరల్గా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇడ్లీ దోశ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చా, ప్రతిరోజు కందిపప్పు అలాంటివి లంచ్లో తినొచ్చా, హై ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినొచ్చా, ఇవన్నీ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, సిజేరియన్ తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. నెక్స్ట్ మన గట్ మొటిలిటీ తగ్గిపోతుంది. సో ఆబ్వియస్గా ఇక్కడ నుంచే సిచ్యువేషన్ అన్ని కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. అయితే చాలామంది ఇడ్లీ దోశ తినొచ్చా అని అడుగుతున్నారు. ఇడ్లీ దోశలో మనం యూజ్ చేసేది మినప్పప్పు. ఈ మినప్పప్పుకి 2 ప్రాపర్టీస్ ఉంటాయి మెయిన్గా. ఒకటి వాటర్ని రీటైన్ చేసే కెపాసిటీ, సెకండ్ది ఈజీగా ఫర్మెంట్ అయ్యే టెండెన్సీ. సో ఈ వాటర్ని రీటైన్ చేసే కెపాసిటీ అండ్ ఫర్మెంట్ అయ్యే టెండెన్సీ వల్ల ఏం జరుగుతుందంటే, మనం ఇడ్లీ దోశ బ్రేక్ఫాస్ట్ కింద తిన్నాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏం జరుగుతుంది, గట్ మొటిలిటీ వల్ల చాలా స్లోగా ప్రాసెస్ అనేది జరుగుతుంది, డైజెషన్ ప్రాసెస్ అవన్నీ కూడా. అప్పుడు వాటర్ రీటైన్ చేసుకునే కెపాసిటీ ఉండడం వల్ల ఎక్సెస్ వాటర్ అనేది మన బాడీలో ఉండిపోతుంది. నెక్స్ట్ గట్ మొటిలిటీ స్లో వల్ల ఫర్మెంటేషన్ ఎక్కువ అయిపోయి ఎక్సెస్ గ్యాస్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ గ్యాస్ వల్ల మన అబ్డామిన్ మీద ప్రెషర్ పడుతుంది. ఆబ్వియస్గా స్టిచెస్ అనేవి పెయిన్ వస్తాయి. సెకండ్ థింగ్, హై ప్రోటీన్ ఫుడ్స్. ఈ హెవీ ప్రోటీన్ ఫుడ్ తిన్నప్పుడు దీన్ని డైజెస్ట్ చేసుకుని యూటిలైజ్ చేసుకునే ఎంజైమ్స్ కూడా అలానే రిలీజ్ అవ్వాలి కదా. సో మన ఆల్రెడీ వీక్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఎనర్జీ అనేది ఇలాంటి ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేసి మన డైజెషన్ని, అబ్జార్ప్షన్ని పెంచాలి అన్నప్పుడు మోర్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. అప్పుడు వూండ్ హీలింగ్ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. డిలే ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, లేదంటే ఈ నెంబర్కి డిఎం చేయండి. స్పెసిఫిక్గా మీరు ఎలాంటి కండిషన్ని ఫేస్ చేస్తున్నారో దాన్ని బట్టి కస్టమైజ్డ్గా డైట్ అనేది ఇవ్వబడుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.